తణుకులో ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మూర్తి ఆడియో కంటతడి పెట్టిస్తుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మూర్తి చనిపోయే ముందు తన మిత్రుడితో తన బాధను పంచుకుంటున్న ఆడియో అందరినీ కంటతడి పెట్టిస్తుంది. తనకు సంబంధం లేని విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నానంటూ తన మిత్రుడితో ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు తనను మోసం చేయటం వల్లనే తనకి గతి పట్టిందని మనోవేదనకు గురయ్యారు. బాబా కృష్ణ గారికి తనతో ఇబ్బంది పెట్టండి సార్, ఏదన్నా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు 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 ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పేసేసాడు. పెంట చేశాడు నా జీవితాన్ని. నాగేశ్వరరావు గారు చెప్తే ఈ నాగేశ్వరరావు చెప్తే ఈడు ఇలాగే పెంట చేశాడు. ఇద్దరు కలిపి సర్వనాశనం చేశాను. నేను ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటాను, ఫ్యామిలీ హ్యాపీ అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకున్నాను. ఎట్లా జరుగుతుందని అనుకురా నేనైతే ఇంకా గెంటుతున్నాను. కానీ అలాగే ఏ రోజు ఆ రోజే నాకు ఇంకా ఎప్పుడైతే చూసానో ఇంకా నాకు ఇది చూసిన తర్వాత నాకు అసలు వాళ్ళకి కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు, నాకు లూప్ కావాలండి నేను ట్రాన్స్కి వెళ్ళిపోతున్నాను అడుగు వస్తున్నాను ఏమంటాడో చూద్దాం పని. ఆడి మనసులో బయటకు రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం. ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదురా, ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలర్ట్ చేస్తాడు అంతే, నాకు తెలుసు కదా జరిగింది. అదేరా ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోద్ది కదా. అప్పుడు ఆడికి ఏం తెలియదు. అప్పుడు అడుగుతాడు ఒక ఆప్షన్ ఎక్కడికి వెళ్తామని అడిగాడు అనుకో, ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదా నాకు లూప్కి వెళ్ళిపోతాను ట్రాన్స్కమ్మని అడుగు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమనంటే అప్పుడు చూద్దాము అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారు. ఇంకా అక్కడ ఏమవుతుంది ఏం లేదు, అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే. అలాగే ఒకటి ఏదైతే ఊహిస్తున్నా స్లోగా జరుగుతుంది అంతే. కానీ పిల్లలను విద్య బాధ వేస్తుంటారు వాళ్ళ